ప్రస్తుత పరిస్థితుల్లో ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇప్పుడున్న అలయన్స్ వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వస్తే కొంచెం అమరావతి అనేది బాగుపడుతుంది. వాళ్ళు ఎఫెక్టెడ్ అయ్యారు. ఓవరాల్ గా చూస్తే మరి జగన్ ఇంతకుముందు చేసిన కొన్ని పనులు బాగానే ఉన్నాయి, కానీ మరి ఈ చంద్రబాబు నాయుడు అలయన్స్ మోడీ గారు వీళ్ళందరూ వస్తే ప్రజలకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలా సఫర్ అయ్యారు పాపం. వాళ్ళ ల్యాండ్స్ అన్ని ఇచ్చేసి ఎంత పాపం వాళ్ళని చూస్తే నాకే బాధిస్తుంది. చనిపోయారు కాదు, ఇప్పుడు వాళ్ళు చనిపోయారు, ఉన్న ఎగ్జిస్టింగ్ ఉంటారు కదా, ఇప్పటి వరకు రాస్తారు స్ట్రైక్ ఇవన్నీ చేశారు కదా, వాళ్ళు ఇంకా మంది ఎంత సఫర్ అవుతున్నారంటే యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు అలయన్స్ వస్తే బాగుపడతారు ఓవరాల్గా. ఎందుకంటే ప్రజలు బాగుపడాలి, ఇవన్నీ కాదు ఏదో రిషికొండ అదంతా వారు చేశారు, కానీ ఆయన ఐడియా వేరు, ఈయన కాన్సెప్ట్ వేరు. ప్రజలు కూడా నేను కూడా అందులో వన్ ఆఫ్ ద మెంబర్ కాబట్టి ప్రజలు తీర్పు ఒక సంవత్సరం ఒక పీరియడ్ ఎన్నుకుంటే టర్మ్, నెక్స్ట్ టర్మ్ కూడా వాళ్ళని ఎన్నుకోవాలి. అప్పుడే దేశం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు. లేకుంటే ఈ నెక్స్ట్ ఈ ఇయర్ వేసి నెక్స్ట్ ఆ ఇయర్ వేసారు, అలా కాదు. రియల్గా కూడా మరి పవన్ కళ్యాణ్ అంటున్నారు, చంద్రబాబు నాయుడు, మోడీ ఉన్నారు కాబట్టి అంటే ఓవరాల్గా ఈసారి తప్పనిసరిగా ఇండివిజువల్గా అమరావతి ఆంధ్రప్రదేశ్ అనేది బాగుపడి వాళ్ళందరూ ఎంతో సుఖ సంతోషాలతోటి ఉండాలి. అవసరమా కాదు కానీ ఒకటే క్యాపిటల్ ఉండాలి, అప్పుడే డెవలప్ అవుతుంది. మూడు పెట్టారు అనుకో, డిఫరెంట్ పీపుల్ ఉంటారు, డిఫరెంట్ అవినీతి జరుగుతుంది. అంతా ఒక దగ్గర క్యాపిటల్ ఉంటే దాన్ని బట్టి బాగా డెవలప్ అవుతుంది. అవుద్ది కాదు, అదే చెప్తున్నాను కదా, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ప్రతి టర్మ్ కొత్త ఎన్నుకుంటే అతని దగ్గర ఏముంటాయి? ఇప్పుడు తెలంగాణ కన్నా ఆంధ్రప్రదేశ్ ఎందుకు పనికి రాకుండా అవుతుంది? ఫండ్స్ లేవు, ఏం లేవు. అంటే నేను విన్నది యాజ్ పర్ దీని ప్రకారము ఎక్కడన్నా అసెంబ్లీని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటారా? మరి అది దారుణం కదా. అది చాలా రాంగ్, అది చేయకూడదు. కాదు కదా, ఒకటి గవర్నమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ఇన్కమ్ ఎంత, ఇదంతా ఈ ఉచిత పథకాలు సోమరిపోతులు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, నేను మొన్న వైజాగ్ వెళ్ళొచ్చాను. వైజాగ్ ఏముంది, ఆల్కహాల్ ఇక్కడ పోతే ఒక బ్రాండ్ దొరుకుతుంది, అక్కడ అట్లాగా ఒకటే బ్రాండ్. ఆ బ్రాండ్ ఏం చేశారు, ప్రజలకు ఇచ్చేసి సోమరిపోతులు చేశారు. మొత్తం ప్యాకెట్ అదే ఆల్కహాల్. ఎక్కడిదంటే మ్యానుఫ్యాక్చరింగ్. అలా చేయకూడదు కదా. ఇప్పుడు ఎక్కడి నుంచి త్రూ అవుట్ ఇండియా నుంచి ఫారిన్ కంట్రీస్ వాళ్ళు వీళ్ళు వస్తారు, నాకు ఈ బ్రాండ్ కావాలంటే షాపులో దొరకాలి. ఆయన బ్రాండ్ పెట్టుకుని నేను తాగినాను, ఆయన బ్రాండే. అది ఏంటో యాక్చువల్లీ లోకల్ బ్రాండ్. ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, మనం ఎందుకు ప్రిఫర్ చేస్తాం? టేస్ట్ ఇది బాగుంది బట్ అలా అక్కడ లేదు, ఏదో బ్రాండ్. ఆ బ్రాండ్ ఎటు అర్థం కాలే. నేను ఐ కెనాట్, ఎందుకంటే మనం ఒకరిని అనకూడదు. ఆయనకు ఉన్న ఉద్దేశంలో ఆయన తయారు చేశాడు, కానీ అలా చేయకూడదు అని నేను అంటున్నాను. ఎందుకంటే అఫ్కోర్స్ ఇన్కమ్ వస్తుంది, కానీ మనుషులు పాడవుతున్నారు కదా. బిర్యానీ ప్యాకెట్ ఏం పని చేయకుండా తాగడం, తినడం, పండడం.